బాగా అలసిపోయి ఆకలితో ఇంటికొచ్చి ఏం చేసుకొని తినాలో తెలియదన్నప్పుడు స్విగ్గీ ఓపెన్ చేయకుండా ఇది చేయండి. 2.5 కప్స్ మ్యాక్రోనీని 4 గ్లాసెస్ వాటర్లో వేసి 10 మినిట్స్ అవెన్లో బాయిల్ చేయండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇదే మీరు స్టవ్ పైన చేస్తుంటే ఒక 10 మినిట్స్ స్టవ్ పైన బాయిల్ చేయాలి. తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చీజ్తో పాటు వేయాలి. సాల్ట్ ముందే వేసుకున్నాం కనుక మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 1.5 స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీరు మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవచ్చు. పిజ్జా మిక్స్ ఉంది నా దగ్గర, నేను అదే వాడాను. నా పిజ్జా మిక్స్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంది కనుక నేను మళ్ళీ సాల్ట్ వేసుకోవట్లేదు. అది మీ దాంట్లో లేకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కాదు, డొమినోస్ ప్యాకెట్స్ వస్తాయి కదండి, అవి కూడా ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చీజ్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 బ్లాక్ ఆఫ్ అమూల్ చీజ్ వేస్తున్నాను. మీకు ఇంకా క్రీమీ కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకొక హాఫ్ బ్లాక్ వేసుకోవచ్చు. చీజ్ వేసి అది కొంచెం మెల్ట్ అవుతుంది అనిపించేదాకా కలుపుకోవాలి. ఇదే మీరు స్టవ్ పైన చేస్తుంటే స్టవ్ కట్టకుండానే అందులో బ్లాక్ పెప్పర్ 1.5 స్పూన్, ఒక ప్యాకెట్ మిక్స్డ్ హర్బ్స్, ఒక క్యూబ్ చీజ్ వేసి కలిపేయచ్చు. చీజ్ కొంచెం కరుగుతుంది అన్నప్పుడు కొంచెం మంట తగ్గించుకోవాలి. అది బాగా దగ్గర పడింది అన్నప్పుడు ఇంకా స్టవ్ కట్టేయచ్చు. అవెన్లో చేస్తున్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపిన తర్వాత అవెన్లో ఒక 4 మినిట్స్ పాటు టైమర్ పెట్టి చీజ్ని బాగా కరగనివ్వాలి. 4 మినిట్స్ తర్వాత ఇలాగా అవెన్ నుంచి తీసేసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి, గిన్నె చాలా వేడిగా ఉంటుంది. ఏదైనా సపోర్ట్తో తీసుకోండి. ఇలాగా చూసారా, ఇక్కడ ఆల్రెడీ మొత్తం చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది. బయటికి తీయంగానే కొంచెం వాటరీగా అనిపించవచ్చు, కానీ చీజ్ నెమ్మదిగా దగ్గర పడుతుంది. ఎక్కే ఉంది వెంటనే వేడివేడిగా ఉన్న ఈ పాస్తాని బౌల్లో తీసుకుని తినేసేయండి. ఇది చేయడానికి మహా అయితే ఒక 10 నిమిషాలు పట్టిందేమో, అందులో మనం 4 నిమిషాలు పని చేసాం అంతే. చూసారా, అబ్బా ఇంకా నేను మాట్లాడలేను, తినేస్తాను. బాయ్ బాయ్. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.